హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెన్వర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే బ్రోకలీ కర్రీ. మనము ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇది చాలా హెల్దీ అండి. సో దీనికోసం నేను బ్రోకలీ తీసుకొని వీటిని చిన్న చిన్న కట్ చేసుకొని మంచిగా కడిగి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిని మంచిగా కడిగి వేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడిగయ్యాక కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నగా ఎల్లిపాయలు వేసేసుకుందాము. అవి లైట్ బ్రౌన్లోకి వచ్చాక మనము సన్నగా తరుముకున్న ఆనియన్స్ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్లో రావాలండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక అందులో కొద్దిగా పసుపు వేసుకొని మనము కలుపుకుందాము. చూసారు కదా, ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా లో ఫ్లేమ్లో మనం మంచిగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని ఒక 1 minute ఉంచుకొని తీసుకొస్తున్నామండి. ఇలా తీసేసాక ఇందులో మనము కారం పొడి వేసుకుందాము. అలాగే జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనము టేస్ట్కి సరిపడా వేసుకొని ఇంకా కలిపేసుకుందామండి. ఒకసారి దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes పాటు ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని తీసేసాక ఇందులో కొద్దిగా బ్రోకలీ యాడ్ చేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ. ఈ బ్రోకలీని కూడా మనము లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం ఉడికిపోయాక చూసారు కదా, దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఈ బ్రోకలీ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.